ఆ శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. అలాగే శివుడి ఆజ్ఞ లేనిదే అరుణాచలంలో కూడా కాలు పెట్టలేమని అంటారు. మొత్తానికి నేను అనుకున్నదైతే సాధించేశాను. మొన్న రీసెంట్గా మేము వయా అరుణాచల్ కోయంబత్తూర్కి వెళ్ళాం. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నేను దర్శనం చేసుకోవాలనుకున్నాను, కానీ నాకు కుదరలేదు. అప్పుడే మనకు సందేహం వస్తుంది, ఏంటి దేవుడు నన్ను దర్శనానికి వెళ్ళనివ్వకుండా ఆపుతున్నాడా అనే మైండ్ థాట్ ఎవరికైనా వస్తుంది. నాకు వచ్చింది. నాకు అలా వస్తే నేను ఊరుకుంటానా? మరి గట్టిగా సంకల్పం చేసుకున్నాను, ఏది ఏమైనా సరే ఖచ్చితంగా వారం రోజుల్లో నేను మా 1 ఇయర్ పాపతో గిరి ప్రదక్షిణ చేసి ఆ అరుణాచలేశ్వరిని దర్శనం చేసుకుంటానని సంకల్పం చేసుకున్నాను. ఇంకా మా వాళ్ళకి చెప్పాను చూడండి. చెప్పినప్పటి నుంచి అందరూ 1 ఇయర్ పాపనా, నువ్వు నడవగలవా, అది ఇది ఏమేమో చెప్పారు. ఏమైనా చెప్పండి, ఏమైనా చేయండి, నేను మాత్రం తగ్గేదే లేదు అని చెప్పి దర్శనాన్ని అయితే పూర్తి చేసుకున్నాను. ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది దర్శనం. కానీ చిన్న పిల్లలతో వెళ్ళే వాళ్ళకి నాది ఒకటే ఒక సజెషన్ ఏంటంటే, ఈవినింగ్ 6 తర్వాత కానీ లేదా మార్నింగ్ 4 to 7 లోపల గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, డీహైడ్రేట్ అయిపోతారు. మా పాపకు కూడా కొంచెం డీహైడ్రేట్ అయిపోయి జలుబు అయితే వచ్చింది. కానీ అవేవి నన్ను ఆపలేదు, మా పాపని కూడా ఆపలేదు. ఏం జరిగినా దర్శనం అయితే చేసుకున్నాము. అండ్ దర్శనం అయిన తర్వాత మా పాప అయితే గర్భగుడి దగ్గరే ఒక ½ an hour పైగా పడుకుంది. అప్పుడు నేను అనుకున్నాను, దేవుడే నా పాపని నిద్రపుచ్చుతున్నాడు అని చెప్పి. మొత్తానికైతే నా అరుణాచలేశ్వరి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈసారి నేను స్కందాశ్రమాన్ని అయితే విజిట్ చేయలేదు, అదొక్కటి వెలితిగా ఉండిపోయింది. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ సండే నేను అరుణాచలం వెళ్ళాలని అనుకుంటున్నాను. చూద్దాం దేవుడు నన్ను రప్పించుకుంటాడో లేదో. మీ ఇంకేంటి చూస్తున్నారు, మీరు కూడా వెళ్ళిరండి, మోక్షం పొందండి.